క్రైస్తవులండి, క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారందరికీ హృదయపూర్వక వందనాలు. క్రైస్తలాడ్. ప్రియా క్రైస్తవ సంగమ, దేవుని పిల్లలారా, దేవుని బిడ్డల పట్ల రోజు రోజుకు విసుపు చూపు చూస్తుంది ఈ లోకములో కొంతమంది. ఈ సమాజంలో మనము భద్రత కలిగి ప్రయాణం చేయాలన్నా, సువార్త ప్రకటిస్తాలన్నా, దేవుని ప్రేమను స్వేచ్ఛగా మన ఇష్ట ప్రకారము దేవుని ప్రేమను ప్రకటించాలన్నా క్రైస్తవులందరూ ఏకమై ఐక్యమై ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలము. మనము జాగ్రత్తగా గమనిస్తే స్వార్థికులను కొడుతున్నారు, సేవకులను చంపేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారని అధికారుల దగ్గరికి వెళ్తే వారు సామెతలు, ఉపమానాలు, కథలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వీటన్నిటినీ మనము ఎదుర్కోవాలి అన్నా, మనం వాటికి సమాధానం చెప్పాలన్నా మనకు రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని చక్కగా మనం వినియోగించుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని వినియోగించుకొని మనం పనిచేయాలంటే అందరం కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు ఆరిల్లావ పోలీస్ స్టేషను హింస హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ ప్రాంగణానికి క్రైస్తవ నాయకులు పిలుపునిచ్చారు. క్రైస్తవ సమాజం అంతా కలిసి పిలుపునిచ్చారు. ఆర్కేపీ తరపున, అలాగే క్రిస్టియన్ మైనారిటీ పరిరక్షణ సమితి తరపున అన్ని ఫెలోషిప్లు కలిసి అందరూ కలిసి ఏకంగా ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే మీకు తెలుసు, చాలామందికి విశాలాక్షి నగర్లో దారుణంగా యేసు ప్రభు కరపత్రాలు పంచుతున్నారని ఎవరిని ఏమనలేదు. అతను ఆ రోడ్డును పంచుకుంటూ పోతుంటే ఒక కుటుంబం లేదంటే ఒక సహోదరుడు ఇద్దరిని పట్టుకొని దారుణంగా కొట్టినటువంటి వీడియోని మనం చూసాం. కాబట్టి ఇటువంటి వాటిని మనము ఖండించాలి. మాకు భారతదేశంలో హక్కు ఉంది, భారతదేశీయులు మేము, మా జన్మ హక్కు ఉంది, ఓటు హక్కు ఉంది అని ప్రశ్నించాలి. ఓటు వేసాం మేము, ఓటు వేస్తేనే గెలిచారు ఏ ప్రభుత్వాలైనా అని ప్రశ్నించే రోజులు మనకున్నాయి. ఎందుకంటే పౌలు కూడా ఆనాడు ప్రశ్నించాడు. రోమిడినైనా నన్ను శిక్ష విధింపకయే కొరడాలతో కొట్టెదరా అని ఆనాడు సైనికులను ప్రశ్నించినటువంటి పౌలు, బైబిల్ ప్రకారం మనం కూడా ప్రశ్నించే, దేవుడు మనకిచ్చినటువంటి హక్కులను, రాజ్యాంగమును ప్రశ్నించి న్యాయాన్ని జరిగించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి అందరూ కలిసిమెలిసి వచ్చి ఈరోజు జరిగే ఆ ఆరిల్లావ ప్రాంతంలో క్రైస్తవ సమావేశానికి అందరూ కదలి రావాలని ప్రేమపూర్వకంగా పిలుపునిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, యేసుకై కదలిరావోయి నీవు కదలిరా. జాలరీ మనసులు పట్టు జాలరీ, ఆత్మలు కాయు కాపరి, అమృతము అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి. జాలరీ
మనసులు పట్టు జాలరి, ఆత్మలు కాయు కాపరి, అమృతము అందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి. కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. కదలిరావోయి నీవు కదలిరా, యేసుకై కదలిరావోయి నీవు కదలిరా. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము. సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. కదలిరావోయి నీవు కదలిరా, యేసుకై కదలిరావోయి నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. కదలిరావోయి నీవు కదలిరా. త్యాగమే నీ క్షేమము, ప్రార్థనయే నీ యౌవనము. త్యాగమే నీ క్షేమము, ప్రార్థనయే నీ యౌవనము. వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ శైలము. వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ శైలము. కదలిరావోయి నీవు కదలిరా, యేసుకై కదలిరావోయి నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. కదలిరావోయి నీవు కదలిరా, యేసుకై కదలిరావోయి నీవు కదలిరా. సత్యమే నీ గమ్యము, సమర్పణయే నీ ఉద్యమము. సత్యమే నీ గమ్యము, సమర్పణయే నీ ఉద్యమము. యేసే నీ కార్యక్రమము, ప్రేమే నీ పరక్రమం. యేసే నీ కార్యక్రమము, ప్రేమే నీ పరక్రమము. కదలిరావోయి నీవు కదలిరా, యేసుకై కదలిరావోయి నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. కదలిరావోయి నీవు కదలిరా. దేశంలో విదేశంలో, గ్రామంలో కుగ్రామంలో. దేశంలో విదేశంలో, గ్రామంలో కుగ్రామంలో. అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. కదలిరావోయి నీవు కదలిరా, యేసుకై కదలిరావోయి నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. కదలిరావోయి